వివాడగా ఉంది అది మనకి, అది ఫస్ట్ ప్యాలెస్. అట్లా మనకి 4 ప్యాలెసెస్ ఉంటాయి. ఇది మనం స్టార్టింగ్ ఇప్పుడు ఇక్కడ ఎంట్రన్స్ ఒక ప్యాలెస్, మళ్ళీ అట్లా 4 ప్యాలెసెస్ ఉంటాయి. అందుకే దీన్ని చౌమాలా ప్యాలెస్ అంటారు. హిందీలో చౌ అంటే 4 ప్యాలెసెస్ అంటే చౌమాలా ప్యాలెస్. నెక్స్ట్ ఫస్ట్ దానికి పోదాం సరేదా. గణేష్ అరే ఏంద్రా ఏ డోర్స్ ఉన్నాయి మొత్తం ఆడదాకా? మొత్తం కారిడార్స్ ఉన్నాయి. ఈ స్టూడియోలో మనల్ని అప్పుడు రాజుల్లాగా ఫోటో తిప్పుతారు. బాగుంది, నవాబ్ లెక్క ఫోటో దిగమన్నారు కానీ వేగం లేదని చెప్పి మేము దిగలే ఇంకా. సో మామ, ఇదే ఫస్ట్ ప్యాలెస్. ఇలా మనకి ఇంకా లోపల 3 ప్యాలెస్లు ఉన్నాయి. ఈ ప్యాలెస్ ని 1750లో నిజాం సలామత్ జంగ్ అనే రాజు కట్టించాడు. అప్పట్లో ఆ రాజు పర్షియన్, ఇంగ్లాండ్ ఆర్కిటెక్చర్ ఇన్స్పిరేషన్ తో ఈ ప్యాలెస్ కట్టించాడు. ఆ క్లాక్ టవర్ చూసినారా? సో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఆ క్లాక్ టవర్ కూడా 250 ఇయర్స్ బ్యాక్ ఇప్పటికీ స్టిల్ నడుస్తున్నట్టు ఉంది చూడు. హైదరాబాద్లో నిజాం రాజుల క్లాక్ కాంటెస్ట్ ఏందో నాకు అర్థం కాదు. ఈడ మనకి మళ్ళీ అబిడ్స్ దగ్గర, సికింద్రాబాద్ దగ్గర చాలా క్లాక్ టవర్స్ ఉంటాయి. సో అది మనకి మెయిన్గా అనిపిస్తుంది చూసినావా, రాజు కూర్చునే సింహాసనం అంటారు కదా మనకి తెలుగులో, అట్లా దర్బార్. ఇది మొత్తం దర్బార్, మెయిన్ కింగ్ దర్బార్ ఇదే. ఇక్కడనే అన్ని మీటింగ్స్ కానీ, అన్ని కొత్త కొత్త రూల్స్ కానీ అన్ని ఇక్కడే ఇంప్లిమెంట్ అవుతాయి. మిడిల్లో కింగ్ కూర్చుంటాడు, చుట్టుపక్కల మొత్తం వేరే మంత్రులు వాళ్ళందరూ నుంచుంటారు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద మీటింగ్స్ అన్ని నైట్ అవ్వడం వల్ల అందుకే ఇక్కడ లైట్స్ ఎక్కువ ఉంటాయి. ఈయన పేరు మీర్ మెహబూబ్ అలీ ఖాన్ బహదూర్ 6. సో ఈయన హయాంలో చౌమాలా ప్యాలెస్ అనేది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఈయన విగ్రహాలు, ఫోటోలు మనకు చాలా దగ్గర కనిపిస్తాయి హైదరాబాద్లో. ఈయన మనకు చాలా కట్టడాలు కట్టించారు. హైకోర్టు, యునానీ హాస్పిటల్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, ఉస్మానియా యూనివర్సిటీ, ఇంకా నిజాం కాలేజ్, స్టేట్ లైబ్రరీ, ఇట్లాంటివి చాలా కట్టడాలు కట్టించారు. సెవెన్ ఇయర్స్ కింగ్ అయిపోయిందా? 7 years old నిజాం మొహమ్మద్ అలీ ఖాన్. ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నాం. హాల్ ఆఫ్ హెరిటేజ్ ఆర్ట్స్. సో ఇక్కడ హెరిటేజ్ పెయింటింగ్స్ ఉంటాయి. నాకు తెలిసి ఈయన ఒక్కడే, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్.
హాల్ ఆఫ్ హెరిటేజ్ క్రాఫ్ట్స్. వాష్ బేసిన్ అది కార్బన్ వుడెన్ ఫర్నిచర్. ఇన్సర్ట్ కూడా ఉంది. మామూలు షూస్, హ్యాట్. నీ అది నావా? ఓకేరా. వాళ్ళ డ్రెస్లు. ఇది నిజాం సింబల్. ఇది నిజాం సింబల్. నెక్స్ట్ రోల్స్ రాయ్స్ కార్ పైన కూడా అదే సింబల్ ఉంటుంది. ఓకే. ఇది నా డ్రెస్. సో నెక్స్ట్ చూసినా గ్లాసులు, కప్పులు. స్టైల్ చూసాడు. ఒక్కొక్కటి ఒక ప్లేస్ నుంచి వచ్చినాయి మమ్మల్ని. డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి. హాలండ్, ఇంగ్లాండ్, జర్మనీ, ఇట్లా ఒక్కొక్క ప్లేస్ నుంచి కొన్ని కొన్ని వస్తువులు వచ్చినాయి. మన దగ్గర అప్పటికి ఏం కాలేమంటావా? మన దగ్గర ఉన్నాయి. ఇది స్పెషల్. ఎంత గట్టి ఉందో అది. ఇది ద మెయిన్ ప్లేస్. బందూక్. డబుల్ బ్యారెల్. డబుల్ బ్యారెల్ ఇది. డబుల్ బ్యారెల్ ఇది. తీసుకుందాం మామ. ఇట్లా చూస్తుంటే ఏదో వైబ్ వస్తుంది నాకు. ఒకటి పట్టుకొని ఇట్లా పట్టుకొని తీసుకోవాలంటే. ఇది కొంచెం కటానా టైప్ ఉంది చూడు, క్లోజింగ్ ఉండి చిన్న సైజ్ కటానా టైప్ ఉంది. ఆర్యా స్టాక్. అప్పుడు ఆర్మీ డ్రెస్ ఇది ఉంటుండే రోజు. సోల్జర్స్ వీపు గొప్పనికి. దీని మీద చూడరా ఈగల్. ఈగల్ ఈగల చూడు. ఈగల్ ఎట్లా చూడతాయి. జై బాలయ్య. సో గైస్ ఇప్పుడు నాకు మనం కవర్ చేసింది చౌమల్ల ప్యాలెస్ ఒకటే మెయిన్ ప్యాలెస్ ఒకటే కవర్ చేసినాం. నెక్స్ట్ ఇంకా తెహనియత్ మహల్, అఫ్జల్ మహల్, మెహతాబ్ మహల్ ఉన్నాయి. అట్లనే మన వింటేజ్ కార్స్ కూడా ఉన్నాయి లోపల. నీకు కుల్ఫీ కావాలా? ఒక కుల్ఫీ. చింత చిగురు కుల్ఫీ. వావ్, బ్యూటిఫుల్ కట్రా. అమ్మాయిలు ఎట్లా చేస్తారు? POV when girls see a beautiful tree. సో గైస్ మనం వచ్చాం. ఎవరు చూసినా గుర్రం చారియట్స్ ఇవన్నీ. అప్పట్లో దీనికి ముందు గుర్రాలు పెట్టి దీంట్లో పోతుండే. నేను కూడా శ్రీకృష్ణుని రారై. శ్రీకృష్ణుడు కాదురా, కర్ణుడు రా. కర్ణుడు అధర్మాన్ని తరణించగా. రే
పాటు రాజు అంటే ఆటగాడు. బాగున్నాయి అప్పట్లో రాణీలు శారీలు వాళ్ళ కాస్ట్యూమ్స్ ఇగో షేర్వానీలు. నెక్స్ట్ అఫ్జల్ మహల్. ఫౌంటైన్ అరే వీళ్ళు ఎందుకు కొట్టుకుంటారు అంటారా? బట్టల కోసం. వింటేజ్ కార్స్. గోల్డెన్ రోల్స్ రాయ్స్ అందుకే ఇది ఫేమస్. సింబల్ చూసాం మరి నిజాం సింబల్. సింబల్ చూసాం యూనిఫామ్ అప్పటి నుంచి పైన మొత్తం ముడ్డుతానే మళ్ళీ దానికి డిఫరెంట్ ఉంది కదా. ఆ క్యాబిన్ ఈ క్యాబిన్ వేరే టైర్ దాని హెడ్ లైట్ కూడా ఎంత పెద్దగా ఉంది. యాక్చువల్ రోడ్ మొత్తం కవర్ చేస్తా అనుకుంటా. కావచ్చు. దీని సైలెన్సర్ చూసినా ఒకసారి డ్రాగన్ హైలైట్ సైలెన్సర్ ముందు ఉంటుంది కదా అది. ఇది కూడా నేపియర్. సేమ్ మోడల్. ఇగో ఫార్డ్ నాగార్జున డ్రైవ్ చేస్తాడు సినిమా మనం. అది ఇది 5 సీటర్ కానీ లెంత్ చూసినా ఎంత పెద్దగా ఉంది. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇంత పెద్దగా ఉందిరా. ఈ నుంచి ఆడుకుంది.